సుడిగాలి సుధీర్ ఒక భారతీయుడు, సినీ నటుడు మరియు స్టాండప్ కమెడియన్. తెలుగు టీవీ కామెడీ షోలు 'జబర్దస్త్' మరియు 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో తన నటనను పేరుగాంచాడు. అతను సీజన్ 9 మరియు సీజన్ 10లకు టీమ్ లీడర్గా 'ది అల్టిమేట్ డాన్స్' షోలో కూడా కనిపించాడు. ఇతను నల్లటి మరియు అందమైన వ్యక్తి. అతను దాదాపు 5. సుడిగాలి సుధీర్ వయసు 33 సంవత్సరాలు. అతను మే 19, 1987న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలోని కళింగపాలెంలోని ఆచంట మండలంలో జన్మించాడు. అతని అసలు పేరు సుధీర్ ఆనంద్, కానీ అతను సుడిగాలి సుధీర్ అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందాడు. అతను తన పాఠశాల విద్య మరియు ఇంటర్ విద్యను ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలోని కళింగపాలెంలోని చాంతా మండలంలో పూర్తి చేశాడు. అతను హైదరాబాద్లో ఒక ప్లాట్లో నివసిస్తున్నాడు. జబర్దస్త్ షోలో చేరడానికి ముందు అతను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యూజిషియన్గా పనిచేశాడు మరియు పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రసిద్ధి చెందాడు. అతను విజయవంతమైన టీవీ ఎంటర్టైనర్. దీనికి యూట్యూబ్లో అత్యధిక వీక్షణలు ఉన్నాయి. అతని రచనలని ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. అతను టాలీవుడ్లో హోమ్ థియేటర్ సూపర్ స్టార్. అతనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో యూత్ ఫాలోయింగ్ ఉంది. సుధీర్ హయా నటుడిగా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించాడు మరియు యూట్యూబ్ కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. సుధీర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో ప్రసిద్ధి చెందిన తెలుగు ఐకాన్ మరియు 2018లో సుమా కనగలతో మరియు కలిసి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ను నిర్వహించాడు. సుధీర్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అతని తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు కాబట్టి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అతను ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. వేదిక మీద పడ్డా నవ్విస్తాడు, తిడితే మరింత కితికిస్తాడు. పాటల్లో జోష్, హావభావాల్లో ఫైర్. అతను ఎవరో కాదు, సుడిగాలి సుధీర్. కామెడీకి సింగిల్గా వచ్చిన ఈ వాడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ స్టార్ అయిపోయాడు. సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్ బెహ్రా. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఈ యువకుడు చిన్ననాటి నుంచే డ్యాన్స్ మీద ఆసక్తితో ఉండేవాడు. స్టేజ్ల మీద డ్యాన్స్ చేస్తూ, చిన్న షోల్లో కనిపిస్తూ ఫేమ్ కోసం పోరాడిన పోరాట యోధుడు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ డే లాంటి షోలో పాల్గొని తనలోని ఎనర్జీని బయటపెట్టాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా తన భవిష్యత్తు కామెడీలో వెలుగుతుందని తాను కూడా ఊహించలేదు. 2013 ప్రారంభమైన జబర్దస్త్ అనే షో తెలుగు ఇండస్ట్రీలో ఒక రెవల్యూషనరీ. ఆ షోలో సుడిగాలి టీమ్గా వచ్చి మాటల మాయ, కామెడీకి కిక్కిచ్చాడు సుధీర్. ప్రతి వారం తను ఇచ్చే స్కిట్స్, జోక్స్, స్పూఫ్లు, ఫన్నీ స్క్రిప్ట్స్ అన్నీ పాపులర్ అయ్యాయి. ఆయన యాటిట్యూడ్, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ వల్ల కామెడీ కింగ్ అనే ట్యాగ్ పడ్డాది. జబర్దస్త్ స్టేజ్ మీద సుధీర్, రష్మి మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలానే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సుధీర్ మాత్రం స్పష్టంగా చెప్పారు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, వర్క్ మధ్య సంబంధం ఉంది, ప్రేమ అనేది జనాల ఊహ అంటూ సూటిగా క్లారిటీ ఇచ్చాడు. అయినా సోషల్ మీడియా మాత్రం వీరికి ఫ్యాన్ పేజెస్ తయారు చేసి జబర్దస్త్ జంట అని నామకరణం చేసింది. టీవీలో హిట్స్ కొట్టిన తర్వాత సిల్వర్ స్క్రీన్పై అడుగుపెట్టాడు. సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు, 3 మంకీస్ వంటి సినిమాల్లో హీరోగా నటించి తన టాలెంట్ చూపించాడు. అందరూ అనుకున్నారు సుధీర్ అంటే కేవలం కామెడీ అని. కానీ ఆ సినిమాల్లో ప్రూవ్ చేస్తూ కామెడీ హీరో కాదు, ఫుల్ ప్యాకేజ్ హీరోనని చూపించాడు. ఈ మధ్య యాంకర్ షోస్ కూడా చేస్తున్నాడు. స్టేజ్ మీద ఒరటిగా కాకుండా క్లాసీగా. 6 వచ్చిన ఫేమ్తో పాటు కొన్ని కామెడీస్ ఎపిసోడ్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే సుధీర్ ఎప్పుడు నో రియాక్షన్, జస్ట్ పర్ఫార్మెన్స్ అన్న తత్వంతోనే ముందుకెళ్తూ సింపుల్గా తన పని తాను చేస్తూ అభిమానులను నవ్విస్తూ ఉన్నాడు. సుడిగాలి సుధీర్ ఓ సాధారణ యువకుడు నుంచి స్టేజ్ మీద కామెడీ కింగ్, స్క్రీన్ మీద హీరోగా ఎదిగిన కథ ఇది. ఇకపై సినిమా పరంగానూ టీవీలోనూ ఈ గాలి ఆగదు.